దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న నేతలు మాట మాత్రానికైనా పలకరించని రాజకీయ బడానేతలు, ఎదురుపడ్డా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే స్థాయిలో విభేదాలు ఉన్న నాయకులు ఇప్పుడు ఒక్క తాటిపైకి వస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు. గతంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకున్న నేతలే అయినా నేడు మాత్రం ఒకే దిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇది ఏ పార్టీకి లాభమో ఏ పార్టీకి నష్టమో అన్నది ఈ దశలో పక్కన పెట్టి కలిసి ముందుకు సాగే కార్యాచరణ చాప కింద నీరులా కొనసాగుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన అంశం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలు కాదు, సిద్ధాంతాలు కాదు, వారిని ఒక్క చోటికి చేర్చింది కులమే. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలుగా ఉండడంతో ఇప్పుడు రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రాజకీయంగా పట్టు సాధించేందుకు నడుం బిగిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ సమీకరణలు ఎటువంటి మలుపు తిరుగుతాయి? ఇంతకీ ఎవరా నేతలు? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా పరస్పరం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే వేదికపై కనిపిస్తున్నారు. పార్టీలు వేరు, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకటవటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణి, టీడీపీ సీనియర్ నేత ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వీరంతా వేరువేరు పార్టీలకు చెందినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు. గతంలో పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ నేతలు ఇప్పుడు సామాజిక అంశాల పేరుతో దగ్గరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా కాళింగ, వెలమ, తూర్పు కాపు కమ్యూనిటీలు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. ఇప్పటి వరకు పార్టీలు ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపట్టిన వారిలో కూడా ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతలే అధికం. అయితే జనాభా దామాషా ప్రకారం చూస్తే కాళింగులకు తగిన ప్రాధాన్యం లభించటం లేదని ఆ వర్గానికి చెందిన నేతలు, కులపెద్దల వాదన. ఇటీవల కాలంలో ఈ ఆవేదన మరింత బలంగా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి ఆశించి నిరాశ చెందడం తర్వాత కాళింగ సమాజంలో సామాజిక చైతన్యం మరింతగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బాలియాత్ర పేరుతో శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కాళింగ కులపెద్దలు ఇటీవల కాలంలో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. వేలాది మందితో వనసమారాధన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా తాజాగా సంక్రాంతి సంబరాలను కూడా కాళింగ వేదిక పేరుతో ఘనంగా జరిపారు. సాధారణంగా సామాజిక సంఘాలు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం సహజమే. కానీ ఇప్పుడు ఈ వేదికలపై రాజకీయ స్వరం గట్టిగా వినిపించడమే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాళింగ వేదికగా రాజకీయ అధికారంపై బహిరంగంగా మాట్లాడటం, తమకు జరుగుతున్న అన్యాయాలపై గట్టిగా స్వరం వినిపించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదంతా కేవలం సామాజిక వర్గాలకే పరిమితమా, లేక రాజకీయంగా కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ లాంటి నేతలు అనేక సమావేశాలు, పరామర్శలు, కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. ఈ దృశ్యాలు కాళింగ సమాజంలోనే కాకుండా ఇతర పార్టీల నేతలతో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న నేతలు ఇప్పుడు ఒకే వేదికపై కలిసి కనిపించడాన్ని రాజకీయ పండితులు ఓ రకంగా బల ప్రదర్శనగా విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ప్రతి ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన కాళింగ సమాజం ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కీలక మంత్రి పదవుల్లో బాబాయ్, అబ్బాయి సమీకరణలు ఉండటంతో తాము ప్రభావవంతంగా పనిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోందని సమాచారం. ఈ అంశాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పలు వేదికలపై ప్రస్తావించారట. కేవలం కాళింగులకు మాత్రమే కాకుండా జిల్లాలోని ఇతర సామాజిక వర్గాలకు కూడా అన్యాయం జరుగుతోందని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అన్నది పాత సామెత. కానీ ఇక్కడ భిన్న రాజకీయాల నేపథ్యాలు కలిగిన నేతలు ఆ సామెతను తలకిందులు చేస్తూ ఒకటవుతున్నారు. పార్టీ భేదాలను పక్కన పెట్టి సామాజిక ఐక్యత పేరుతో ముందుకు సాగుతున్నారు.
కాళింగ నేతలను ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ఒకే వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సామాజిక అస్త్రం రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం సామాజిక న్యాయం కోసం చేసే ప్రయత్నంగానే మిగులుతుందా, లేక రానున్న రోజుల్లో జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా అన్నది వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కాళింగ వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.